దాక్షిణ్యాలకు నిలయమైన భిల్ల సామ్రాజ్యంలో దారిదోపిడికి తలపడతావా? ఎవరు నువ్వు? మొత్తానికి వాళ్ళ తిక్క కుదించావు బావా. అమ్మగారు, మీరెవరో తెలియదు కానీ మా బావకు చేతి నిండా పని కల్పించారు. అంటే నా చేతికి పని తగలటం కోసం నిత్యం బాటసారులను దొంగలు దోచుకోవాలంటావా? నా మరదలమ్మగారు, ఇంటిది కాబోయే కొంటిది, ఉట్టి వసపెట్ట. ఇదోండి, మీ వస్తువులన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి. బావా, తాటాకులు కట్టలు. అమ్మగారు, నాకు తెలియక అడుగుతాను, వీటి కోసం మీరు అట్టార్చింది? వీటి విలువ నీకు తెలియదమ్మా. ఇది ధనుర్వేదం. మా కుటుంబానికి ఇదే ఆధారం. మా అబ్బాయి నేను హస్తినాపురం వెళ్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇక్కడ ఆగాం. దాహం అవుతుందని వాడు నీళ్ల కోసం అలా వెళ్ళాడు. ఇంతలో ఈ ఉపద్రవం జరిగింది. ఏమైందమ్మా? ఏమీ కాలేదు. దొంగలు దీన్ని ఎత్తుకెళ్తుంటే మా బావ వాళ్ళ చితక తన్ని లాక్కొచ్చాడు. అవునరా, వాళ్ళు చేసిన సహాయానికి మనం ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేం. లేదమ్మగారు, మా కోణంలో మీకు ఇలా జరిగినందుకు మేమే సిగ్గుపడుతున్నాం. మీరు మాకేమి ఇవ్వనక్కర్లేదు. మా గౌరీ నేను చిలకా గోరింకల్లా ఉండాలని. చిలకా గోరింకల్లా కాదు, పార్వతీ పరమేశ్వరులాగా సగం నువ్వు సగం నేను. కల్లా కపటం లేని మీ మాటలు వింటూ ఉంటే ముచ్చటేస్తూ ఉంది. ముందు దీవించండి. అభీష్ట సిద్ధిరస్తు. నీ దీవెన తప్పక ఫలిస్తుంది. ఆ యువకుడు ఎవరైతేనే ప్రాణ సమానమైన వేదనిధిని కాపాడి మన కుటుంబానికి మహోపకారం చేశాడు. ఆ చిరంజీవికి సర్వశుభములు చేకూరాలని మనసారా అభిలషిస్తున్నాను. ఆటవికుడైతేనే వాణ్ణి చూస్తున్నంతసేపు మన అశ్వత్థామే గుర్తొచ్చాడు. నీ కంటికి ప్రతి బిడ్డ కన్నబిడ్డలాగే కనిపిస్తాడు. లేదు నాన్నగారు, అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఒక్కసారి చూస్తే చాలు, మర్చిపోలేం. అమ్మగారు, అమ్మగారు, నన్ను కాపాడండి అమ్మగారు. మా పిన్నని చంపడానికి వస్తుంది. ఎందుకని? ఎందుకా? వాడమ్మ చచ్చి 5 ఏళ్ళైంది. తవ తల్లినైనా తత్తి కలుపుదాన్ని కాబట్టి పరువు కోసం పందిని మేపినట్టు మేపుతున్నా. ఇంత చేసిన దాన్ని కత్తి చేతికిచ్చి కోని కోరా అంటే పాపం పుణ్యం అంటూ బాపనుల కథలు చెప్తున్నాడు. నిజమా? నిజమే అమ్మగారు. చూస్తూ చూస్తూ దాన్ని గొంతు కొయ్యాలంటే నా మనసు ఒప్పలేదమ్మగారు. వండి పడితే తింటానికి ఒప్పుతుంది. అబద్ధం అమ్మగారు, పస్తన్నా పంట గాని నేను మాంసం ముట్టుకోను. ఒరే, పిచ్చి పిచ్చిగా వాగావంటే నేను నిజంగానే చంపేస్తాను. చాలే, ఊరుకోవమ్మా. ఇంత మంచి బిడ్డను చూసి సంతోషించాల్సింది పోయి చంపుతానంటావా? బాగానుంది వేరంటాం. వాడు పూటకు 3 గిన్నెలు తింటాడు. నువ్వు పెడతావా? పెడతాను. పసిబిడ్డకు పట్టెడు అన్నం పెట్టడం ఒక భాగ్యమా? అమ్మయ్యా, గుండెల మీద కుంపడి దించావు. నాయు కూడా పోసుకొని 100 ఏళ్ళు బతుకు. అమ్మగారు, అమ్మగారు, ఇంకా భయం ఎందుకు? మీ పిన్ని వెళ్ళిపోయిందిగా. ఇది ఇది భయం కాదమ్మగారు, సంబరం. ఇక తల్లి, తండ్రి, గురువు, దేవుడు అన్నీ మీరే. గంజాయి వనంలో మొలచిన తులసి మొక్క. నీ పేరు? నా పేరయ్య గారు రంగనాథుడు. ఓ, మీరు, అమ్మగారు, అన్నయ్య,
ఒరే రంగా అంటే చాలు చెప్పిన పని చేసుకుంటూ మీ పాదాల దగ్గరే పడి ఉంటాను. చిరంజీవి చిరంజీవి. గురుదేవా, ఈ సంతోష సమయంలో పరమేశ్వరుని వంటి మీ పక్కన పార్వతీదేవిల అమ్మగారు కూడా ఉంటే ఎంత బాగుండేది. ఏకలవ్య, నీ మంచితనంతో నా గుండెల్లో అలజడి రేపుతున్నావు నాయన. కనీసం విల్లు ఎలా పట్టుకోవాలో కూడా నేర్పని నన్ను నువ్వు మాటి మాటికి గురుదేవా గురుదేవా అంటూ ఉంటే అంత మాట అనకండి. మీ కృపా కటాక్షంతోనే నేను ఇంత వాణ్ణయ్యాను. నా కృపా కటాక్షంతోనా? హస్తినాపురంలో నేను, అడవిలో నీవు, ఎలా సాధ్యం? భక్తుడి ఆకాంక్షను భగవంతుడు సమక్షంలో ఉండే తీరుస్తున్నాడా? మీరెక్కడుంటేని నేను మట్టితో మలుచుకున్న మీ మూర్తే నాకు స్ఫూర్తిని ప్రసాదించి నన్ను కోదండ విద్యా ప్రవీణుని చేసింది. గురుదేవా, నా మాట మీద నమ్మకం లేకపోతే నేను గుడి కట్టి పూజించుకుంటున్న నా గురుదేవుని ఒక్కసారి కళ్ళారా మీరే చూడండి. అకుంఠితమైన నా దీక్షకు మెచ్చి అవ్యాజమైన వాత్సల్యంతో అమోఘ శస్త్రాస్త్రములను నాకు ప్రసాదించిన ఆ మూర్తి మీదో కాదో చూసి మీరే నిర్ణయించండి గురుదేవా. ఏకలవ్య, శారదాదేవి అనుగ్రహం వల్లనే నీవెంతటి వాడవయ్యావు. ఆ శారదాదేవి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మీ దివ్యమంగళ విగ్రహం ముందు నిద్రాహారాలు మాని నిరంతరం నేను చేసిన తపస్సుకు మెచ్చి మీరే నన్ను అనుగ్రహించారు. అందుకు నిదర్శనంగా నా ప్రతిచర్యను ప్రత్యక్షంగా తిలకించిన పంచభూతాల చేత సాక్షులు ఇప్పిస్తాను గురుదేవా. అక్కర్లేదు. అయితే చెప్పండి గురుదేవా, ఇప్పటికైనా నేను మీ శిష్యుడినని మీరు ఒక్క మాట అంటే నా జన్మ తరిస్తుంది. ఏకలవ్య, నీ జన్మ ఏనాడో తరించినది. నిన్ను నా శిష్యునిగా అంగీకరించి నా జన్మ తరింప చేసుకుంటాను. గురుదేవా, ఇప్పుడు నా విద్యకు ఒక సార్థకత చేకూరింది. నా జీవితానికి ఒక పరమార్థం సిద్ధించింది. గురుదక్షిణగా మీకేం కావాలో సెలవివ్వండి. ఏకలవ్య, ప్రస్తుతం నాకు విశ్రాంతి కావాలి. అధిక దీప్తులు చిమ్ము ఆవన్హి ముందు పేర్చిన అగ్నిలా కూర్చొని ఉన్న అతడు మునుపటి ద్రోణుడా కాదు కాదు. అతి వినిర్మలమైన అంతరంగానా రగిలేటి వ్యధ రాచిరంపాన బెట్ట కుమిలిపోతున్నాడు కుంభ సంభవుడు, కుమిలిపోతున్నాడు కుంభ సంభవుడు, కుంభ సంభవుడు. నాన్నగారు, మీరింకా నిద్రపోలేదు. శాపగ్రస్తునకు రుణగ్రస్తునకు నిద్ర రాదు. అంటే బ్రాహ్మణుడినై పుట్టి క్షత్రియ సహజమైన పగకు ప్రతీకారానికి బానిసనై ద్రుపదునిపై కక్ష సాధించడం కోసం అర్జునునకు నేనిచ్చిన మాట నా పాలిటి పాపమై శాపంగా పరిణమించినది. ఒకవైపు నా గుండెలో రగిలే పరాభాగ్ని చల్లార్చిన శిష్యుడు, మరొక వైపు తన గుండెను గుడిగా మలుచుకుని నన్ను ఆరాధిస్తున్న శిష్యుడు. కాలం నన్ను కఠిన పరీక్షకు గురి చేస్తున్నది. పరిష్కారం లభించే వరకు నాకీ నరకం తప్పదు.